హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి పండుమిర్చి టమాటో పచ్చడి అండి. సమ్మర్ వచ్చింది కదా, పండుమిర్చి కనిపిస్తే మాత్రం చక్కగా తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి, ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను క్రిస్టాన్ ప్రెగ్నెన్సీ టైంలో మా ఫ్రెండ్ కళ్యాణి అయితే నా కోసం పండుమిర్చి టమాటో పచ్చడి రోట్లో చేసుకున్నది తీసుకొచ్చిందనమాట. నేను ఆ టైంలో అంటే క్రిస్టాన్ ప్రెగ్నెన్సీ టైంలో నేను చేసుకున్న ఫుడ్ అయితే నేను తినలేకపోయానండి. అంటే నేను తినలేక ఇబ్బంది పడేదాన్ని అనమాట. నా చేతి వంట నేను తినలేకపోయేదాన్ని. అలాంటి టైంలో తను నాకు పండుమిర్చి టమాటో పచ్చడి తెచ్చి ఇచ్చింది. చాలా ఇష్టంగా తిన్నాను. నాకు బాగా నచ్చిన ఫుడ్, అలాగే ఇష్టంగా తిన్నదైతే ఆ పచ్చడి అనమాట. అది ఇప్పటికీ గుర్తుంది. ప్రతి సమ్మర్ టైంలో నేను పండుమిర్చి తీసుకురండి అని ఎవరో ఒకరికి చెప్తానమాట. ఈ ఇయర్ కూడా పక్కన వాళ్ళకి చెప్పానండి. చాలా కష్టపడి అయితే తీసుకొచ్చారు. చక్కగా పండుమిర్చిని వాష్ చేసుకొని తొడియాలు తీసేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసే టైంలో మూత పెట్టి ఫ్రై చేయండి, ఎందుకంటే అవి టప్ టప్ అని పేలి మన పైనే పడి మనకి చక్కగా గాయాలు అయితే అవుతాయి అన్నమాట. చక్కగా నేను ఎందుకంటున్నానంటే అలాంటి వాటిలో నేను కొంచెం ముందుంటానండి, వాతలు పడతాయి అన్నమాట నాకైతే. అవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. టమోటాలను అయితే శుభ్రంగా వాష్ చేసి ముచ్చికలు తీసేసి 4 భాగాలుగా కట్ చేసి అదే గిన్నెలో ఆయిల్ ఉంది కదండి, దానిలో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. టమాటో అయితే సాఫ్ట్గా మగ్గిపోవాలి, మంచిగా ఫ్రై అవ్వాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేశాను. చింతపండు కూడా సాఫ్ట్గా మగ్గిపోయిద్ది అనమాట ఈ టమాటోలోంచి వచ్చే వాటర్కి. మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు ఎందుకో అయితే. ఇంకొన్ని రోజుల్లో అండి, నిజంగా చెప్తున్నాను, కొన్ని రోజులు అయితే వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీ అందరి ముందుకి మరిన్ని వీడియోస్ తీసుకురావడం కోసం నేను ట్రై చేస్తాను. మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలండి, అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి. సపోర్ట్ ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయిందండి. నేను వీడియోస్ చేయలేకపోతుంది ఎందుకో నాకు తెలుసు. అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. చూడండి, టమాటో అయితే సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి, అంటే ఆరబెడదాము. ఈ లోపల నేను శుభ్రంగా రోల్ వాష్ చేసి నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంతకుముందు పండుమిర్చిని అయితే నేను ఫ్రై చేసుకున్నాను కదా, అవి రోట్లో వేసి దంచుకుందామండి. రోట్లో చేసుకున్న పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయండి, రోట్లో చేసిన పచ్చళ్ళు. కానీ చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. నాకైతే నిజంగా అండి రోట్లో చేసే పచ్చళ్ళు అంటే ఇష్టం, కానీ చేయాలంటే చాలా కష్టం అనమాట. ప్రతి వీడియోలో చెప్తానండి, కళ్ళు మూసుకొని దంచాలి, చేతులు నొప్పుట్టేలా దంచాలన్నమాట. అందుకని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. ఆల్మోస్ట్ అయితే రోట్లోనే చేయడానికి ప్రయత్నిస్తానండి పచ్చళ్ళు మాత్రం. ఎప్పుడో ఒకసారి టైం లేదంటే మాత్రం ఇంకా మిక్సీకి వేసేస్తానమాట. పండుమిర్చి మెత్తగా దంచుకున్నాను కదండి, రుచికి సరిపడా ఉప్పు అలాగే జీలకర్ర వేసుకొని దంచుకుందామండి. ఇప్పుడు మనం ఒక చిన్నులపాయకి 10 రెమ్మలు తీసుకొని అయితే వేసానండి, అంటే చిన్న చిన్నులపాయ అనమాట. నేను 10 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసి దంచుతున్నాను. చక్కగా మెత్తగా దంచేయాలన్నమాట. ఇంకేంటండి, మీకు ఏ రెసిపీస్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకైతే రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం అన్నమాట. ఇప్పుడు చింతపండు ముందుగానే టమాటోలో వేసి సాఫ్ట్గా ఎలా చేసాం కదా, ఆ చింతపండు కూడా సపరేట్గా చేసుకొని మనం రోట్లో వేసుకొని దంచుకుందామండి. వీడియోస్ డైలీ పెట్టట్లేదని మీరైతే డిసప్పాయింట్ అవ్వకండి. మన ఛానల్లో బోల్డ్ అన్ని వీడియోలు ఉండేయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నేను వీడియోస్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వండొచ్చు, పర్లేదండి, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరిష్టం వాళ్ళండి. ఎదటి వాళ్ళ ఇష్టాలని మనం మార్చాలని ట్రై చేసినా కూడా వాళ్ళు మార్చుకోలేరు, వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఏం చేయలేమన్నమాట. ఫైనల్గా అయితే నేను రోట్లో పచ్చడి చేయటానికైతే చాలా కష్టపడుతున్నాను చూడండి. వెల్లుల్లిపాయలు కూడా చింతపండు వేసి దంచుకున్నాం కదా, ఇప్పుడు టమాటో వేసుకొని కూడా దంచుకుందామండి. చిన్న రోలు కాబట్టి నేను కొంచెం కొంచెం వేసుకొని దంచుతున్నానండి. అలాగే టమాటో మొత్తం ఒకేసారి వేసామంటే అది చింది మొత్తం నా ముఖానే చినుకులు చినుకులుగా చింది పడిద్ది అనమాట. నాకు రోట్లో పచ్చళ్ళు చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం అయ్యేది ఇదేనండి, ముఖాన్ని చింది పడటం, కంట్లో పడటం, ఒళ్ళంతా చింది పడతానే ఉండిద్ది అనమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుతానమాట. చాలా టేస్ట్గా ఉందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే చింతపండు, పండుమిర్చి, టమాటో, అంతేనండి. మనం కొంచెం కచ్చాబచ్చాగా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా దంచుకుందాము. కొంతమంది కచ్చాబచ్చాగా అయితే చాలా ఇష్టపడతారండి. నేనైతే కొంచెం పచ్చళ్ళు మెత్తగా మెతికితేనే ఇష్టపడతానన్నమాట.
రోట్లో పచ్చడి ఎక్కువ అవుతుంది, చింది పడుతుందండి. అందుకని నేను ఆఫ్ చేసుకొని దంచుతున్నాను అనమాట. రోట్లో పచ్చడి తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం చింది పడటానికి అవకాశం తక్కువ ఉంటుందండి. ఇలా చేస్తే ఆఫ్ చేసి దంచుతాను. ఇది సాఫ్ట్గా చక్కగా మెదిగిపోయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసి మిగిలిన పచ్చడిని కూడా వేసుకొని దంచుతానన్నమాట. టమోటో పడిందంటే ఇంకా ముఖాన్ని చింది పడుతూనే ఉంటుందన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుతున్నానండి. చూడండి చాలా ఫాస్ట్గా నూరుతున్నాను, బాగానే చేస్తున్నానండి, అలవాటు అవుతుందండి. ఏదైనా సరే పుడతా ఏది నేర్చుకోమండి. చేసే పని కొద్దీ, మాట్లాడే తీరు కొద్దీ, అలాగే వంట చేసే కొద్దీ మనకి అలవాట్లు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే రాదు అనుకుంటే మనం చేస్తూ ఉంటే వస్తుంది అన్నమాట. అలాగే మాట్లాడటం రాదు అనుకుంటే మనం మాట్లాడే కొద్దీ అలవాటు అవుతూ ఉంటుంది. అలాగే పని కూడా రాదు అనుకోకుండా చేస్తూ ఉంటే మన అలవాట్లు కానీ ఏవైనా సరే మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని దంచుతున్నానండి లాస్ట్లో. ఈరోజు మంచి మాట చెప్తానండి. మనం ఎదుటి వాళ్ళకి సంతోషానికి మనం కారణం అవ్వకపోవచ్చండి. వాళ్ళ బాధకు మాత్రం మనం కారణం కాకూడదు. అలాగే ఎదుటి వాళ్ళకి మనం కడుపు నింపకపోయినా పర్లేదండి, కడుపు కొట్టే పనులు అయితే అస్సలు చేయకూడదు. వాళ్ళ ఆకలి తీర్చపోయినా బాధ లేదు, కానీ వాళ్ళ నోటికాడ కూడు మాత్రం అస్సలు తీయకూడదండి. నిజంగా చెప్తున్నాను. చూడండి ఎంతో సింపుల్, టేస్టీగా పండుమిర్చి టమోటా పచ్చడి అయితే రెడీ అయింది. ఉప్పు అయితే కొంచెం తగ్గిందండి, అందుకని చెప్పేసి నేను లాస్ట్లో సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ వేసుకొని కలుపుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, సాల్ట్ కలిపాను, రోట్లో వేసేసాను. వేడివేడి అన్నం తెచ్చుకొని చక్కగా రోట్లో కలుపుకొని 2 ముద్దలు అలా నోట్లో పెట్టుకుంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. ఇన్ని రోజుల నుంచి రోట్లో పచ్చడి చేసినా కూడా ఇలా తిని మీకు చూపించాలి అనుకుంటే ఏమనుకుంటారని నేను చూపించట్లేదండి. ఎవరేమనుకున్నా పర్లేదు, నా టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ముందు సమ్మర్ వచ్చింది కదండి, మ్యాంగో టేస్ట్ కూడా చూపిస్తాను. చూడండి, నోట్లో పెట్టుకుంటే చాలండి అలా కరిగిపోతుంది అన్నమాట ఆ ముద్ద. అంత కమ్మగా ఉంటుంది. చక్కగా ప్లేట్లో పెట్టుకొని వేడివేడి అన్నం, కొంచెం అంత పచ్చడి, చిటికెడంత నెయ్యి వేసుకొని తిన్నా కూడా కమ్మగా ఉంటుంది అన్నమాట. నా టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.